చంద్రబాబు గురించి తెలియదేమో వాళ్ళకంటున్నా, తెలియని వాళ్ళు అనుకోవాల్సింది. అది పోయి ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి సినిమా ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాత్రం ఎవరితో తగాదా పెట్టుకోవాలా ఎవరితో లేదు కదా, అసలు ఎవరు కూడా మీతో పెట్టుకోవాలని ఆలోచన కూడా చేయాలి. కానీ మోహన్ బాబుతో క్రికెట్ మ్యాచ్ విషయం వస్తే ఎందుకు పెట్టుకున్నారు మళ్ళీ? మోహన్ బాబు నేను బావ మరదలు, బావ అనుకుంటా. వాళ్ళ అమ్మాయిని వాళ్ళు నన్ను అన్నయ్య అని పిలుస్తారు, పిల్లలు అంకుల్ అంకుల్ అని పిలుస్తారు. మేమిద్దరం చాలాసార్లు జోక్లు వేసుకుంటాం, చాలాసార్లు సరదాగా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటాం. క్రికెట్ మ్యాచ్ని చాలా సీరియస్గా మేము కండక్ట్ చేసి అందరు హీరోల్ని పెట్టి చాలా పబ్లిష్ ఫస్ట్ టైం చేసేటప్పుడు అనమాట. చేస్తూ ఉంటే కబురు చేశాడు, మా అబ్బాయిలు ఆడతారు అని. వాళ్ళ అబ్బాయిలు అప్పటికి యాక్టర్లు కాదు, అబ్బాయిలు యాక్టర్లు ఆడతారంటే ఇది మనం పెట్టేది ఇంత పబ్లిసిటీ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లేదా ఛానల్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేస్తున్న దాంట్లో హీరోలతో ఆడిస్తామని చెప్తున్నాం అయ్యా, హీరోలతో ఆడించాలి కానీ హీరో కొడుకులతోనూ హీరో బామ్మర్లతో ఆడించేది కాదు అని అన్న. ఎవరు ఆడటానికి వెళ్ళేది, మా అబ్బాయిలు ఆడాల్సిందే అన్నాడు. కుదరదని చెప్పాను, నో అని చెప్పాను. కోపం వచ్చేసి రోజు వచ్చాడు ఆఫీస్లోకి, మా ఆఫీస్లో కూర్చోండి, ఎవడాడు వద్దంటానికి అన్నాడు. మోహన్ బాబు నోరు కంట్రోల్ చేసుకొని మాట్లాడు, ఏంటి బావా నువ్వు అట్టంటావు, మా వాళ్ళు ఆడాల్సిందే, నథింగ్ డూయింగ్ అన్న అరుస్తున్నాడు. హరాబాకు, ఇది ఆఫీస్, ఇది నువ్వు ఏదైనా ఉంటే బయటకు వెళ్ళకి ఇద్దరు మాట్లాడుకున్నాను, ముందు గెట్ అవుట్ అన్న. అనేప్పటికి స్టన్ అయిపోయాడు. నేను అలా అంటాను నేను అనుకోలే. అనుకోవడానికి ఇద్దరు మాట వచ్చేసి ఇద్దరు చొక్కా పట్టుకునే లెవెల్కి వచ్చేసి. చొక్కాలు కూడా పట్టుకున్నారా? అక్కడ జయసుధా ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ ఉండి మా అసోసియేషన్ అయిపోయింది. ఆయన బయటకు వెళ్ళిపోయాడు, నేను వచ్చినాను. ఏంటండి మురళీమోహన్ గారు మీరు కూడా అలా రెచ్చిపోతారు, ఎవరు ఊహించరు కదా మురళీమోహన్ నమ్ముతారా అసలు? నమ్మరు. నమ్మలేదు. సరే కూర్చున్న తర్వాత ఎందుకు ఇట్లా ఆవేశపడ్డా నేను ఫీల్ అయ్యాను, మోహన్ బాబు ఏం ఫీల్ అయ్యాడో నాకు తెలీదు. నెక్స్ట్ డే దాసనారాయణ గారు అమ్మాయి పెళ్లికి మేమందరం హైదరాబాద్ వెళ్ళాం, మెడ్రాస్కి వెళ్ళేటప్పటికి మోహన్ బాబు భార్య నా దగ్గర వచ్చి, అన్నయ్య ఇట్లా జరిగిందని తెలిసింది, సారీ అన్నయ్య, ఆయన సంగతి నీకు తెలుసు కదా, ఏం మనసులో పెట్టుకోవాలి, ఆవేశం ఎక్కువ అంది. అమ్మా నీకంటే ముందు నుంచి తెలుసు నాకు మోహన్ బాబు, మీ పెళ్ళి అవ్వక ముందు నుంచి కూడా నాకు పరిచయం ఉంది కదా, మోహన్ బాబు మనస్తత్వం నాకు తెలుసు, ఏదో సరదాగా అది అప్పటికప్పుడు అనుకున్నాం అంతే, అయిపోయింది. నేను కూడా ఆవేశపడకూడదు, నేను కూడా తొందరపడ్డాను, నేను అదేం లేదులేమ్మా అన్నాను. సరే నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో వస్తున్నాం. ఆయన ఫ్లైట్లో ఉన్నాడు, నేను ఫ్లైట్లో ఉన్నాడు, ఆయన పక్కన నేను ఈ పక్కన ఉన్నాను. నా పక్కన ఎవరో కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమంటే ఒకసారి మీరు కాసేపు అక్కడ కూర్చుంటారా అన్నాడు. మోహన్ బాబు ఆయన కూర్చున్నా, బావా సారీ బావా తొందరపడ్డాను బావా అన్నాడు. మళ్ళీ మనకి ఇదేంటి తొందరే ఉంది, నీ మనసు ఏంటో నాకు తెలుసు, నా మనసు ఏంటో నీకు తెలుసు, వీఆర్ బావమరుదులు మనం, ఏదో జరుగుతూ ఉంటాయి, నేను ఎప్పుడో మర్చిపోయాను అన్నా. చేయబట్టుకొని సారీ బావా అట్లా చిన్న ఇదే తప్ప ఎప్పుడు మా మధ్యలో. ఎందుకంటే అతనికి ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను అడిగేవాడు, నా సలహాలు తీసుకునేవాడు. అతనికి ఆవేశం ఎక్కువ కదా, ఆవేశం ఎక్కువ, బట్ మనసు మాత్రం మంచి. అవును, ఏదైనా కోపం వస్తే తట్టుకోరు. నేను ఊరికి నన్ను అవుతాడు మోహన్ బాబు నీ పక్కన గన్మ్యాన్లు ఎందుకుంటారో తెలుసా, అందరికీ గన్మ్యాన్లు ఎందుకు పెట్టుకుంటారంటే బయట ఆడేవాడను వచ్చి ఇది చేస్తారని గన్మ్యాన్లు పెట్టుకుంటారు. నీ గన్మ్యాన్లు ఎందుకంటే నువ్వు ఎవరి మీద పడకుండా ఉండకూడదు, నిన్ను కంట్రోల్ చేయడానికి గన్మ్యాన్లు. సో అందుకని